దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మను పొందినా పర్లేదు, పొందకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అది మనకి సంబంధించింది కాదు, అది యూదులకు మాత్రమే సంబంధించిన విషయం. యూదులు పొందుకుంటారు లేక పొందుకోవాలని యేసయ్య యూదులకి తెలియపరిచాడు, శిష్యులకి తెలియపరిచాడు, ఆజ్ఞాపించాడు. కనుక వారు ఆ తండ్రి యొక్క వాగ్దానమును మేడగదిలో పొందేసుకున్నారు. కనుక ఈ దినాల్లో మనం పొందాలి అనే ఖచ్చితమైన మాట ఏమీ లేదు. ఆ వాగ్దానం మనకి సంబంధించింది కాదు, ఆ వాగ్దానం యూదులకి సంబంధించింది. మనం ఎందుకంటే అన్యజనుల నుంచి వచ్చిన వారం కనుక, మనం అందరం అన్యులమే గనుక, ఒకప్పుడు అన్యుల దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వచ్చాం గనుక, అన్య జాతుల నుంచి లేక అక్కడి నుంచి ప్రభు దగ్గరికి వచ్చాం గనుక మనకి సంబంధించింది ఏం కాదండి, అది యూదులకే అని ఈ రోజున విరుచుకు పడుతూ అనేకులు వాదిస్తూ తర్కిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. మరి పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి అనే వాగ్దానం ఎవరికి సంబంధించింది? కేవలం యూదులకి సంబంధించిందేనా? మనకి సంబంధించింది కాదా? మనం పొందకపోయినా పర్వాలేదా? ఇట్లాంటి ప్రశ్నలకు ఒక అద్భుతమైన జవాబును బైబిల్ గ్రంథం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, 2వ అధ్యాయం 39వ వచనములో, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మీకును అంటే యూదులకు, మీ పిల్లలకు అంటే యూదుల తరతరములకును, అట్లాగే అన్నారు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానము తప్పకుండా చెందుతుంది. అంటే ఈ వాగ్దానం తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. పిల్లలు, ఈ రోజున చాలా మంది నీ పిండి పిసుకు తొట్టి వర్ధిల్లుతుంది, ఈ వాగ్దానం మాత్రం అందరికీ అప్లై చేసుకుంటా ఉంటారు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడేమండి నిన్ను కాపాడతాడు, ఈ వాగ్దానం కూడా అందరికీ అప్లై చేసుకుంటారు చాలా మంది. నిశ్చయముగా నీ చేతి పనులు దీవించబడతాయి, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇటువంటి వాగ్దానాలు అందరికీ అప్లై చేస్తారు. కానీ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దాన విషయంలో మాత్రం అది యూదులకేనండి, మనకేమీ కాదండి అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొంతమంది. పిల్లరా, అట్లాంటి వారితో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతుల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మను గురించిన లేక పరిశుద్ధాత్మను గురించిన ఈ వాగ్దానము దూరస్తులందరికీ, అనగా దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెందుతుంది. తప్పక ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అపోస్తలులు బోధించారు. కనుక ఈ దినాల్లో దైవ సన్నిధిలో దైవ గ్రంథమును పరిశీలనగా ధ్యానిస్తూ చదువుకుంటూ ప్రభు ఆత్మ నడిపింపులో లేఖనాలను పరిశోధిస్తూ దేవుని ఆత్మ సహాయం కొరకు, దేవుని పరిశుద్ధాత్మను పొందుడు కొరకు దైవ సన్నిధిలో ప్రార్థించుకోండి. తర్కించద్దు, వాదించద్దు. పరిశుద్ధాత్మను పొందినా పర్లేదు, పొందకపోయినా పర్లేదని నీ సొంత మాటలు చెప్పొద్దు. బైబిల్లో అయితే దేవుడు స్పష్టంగా పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పారు. కనుక తప్పక ప్రతి క్రైస్తవుడు మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితేనే ఆ పోలికగా మార్చబడతాం. ఆత్మతో నింపబడితేనే క్రీస్తు పోలికగా మార్చబడి రేపు రాకడలో ప్రియుడైనటువంటి వరుడైన క్రీస్తుకు వధువు సంఘంగా మనం సిద్ధపడతాం, ఆ మహిమను పొందుకుంటాం. అట్టి మహాకృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక.
మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ దినాల్లో అనేకులు పరిశుద్ధాత్మని పొందినా పర్లేదు, పొందకపోయినా పర్లేదని ఈ వాగ్దానము మనకి సంబంధించింది కాదనే భ్రమలో బ్రతుకుతున్న వారితో నీ వాక్యాధారముతో ఈరోజు స్పష్టంగా నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ ప్రజలు నీ ఆత్మను గురించిన ఆశతో నీ సన్నిధిలో ప్రార్థించి నీ ఆత్మను పొందుకుని నీ ఆత్మతో నింపబడి మీ ఆత్మతో నడిపించబడి మీ ఆత్మతో పరవశించగలిగిన ఒక ఉన్నతమైన భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ ప్రేమగల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ క్రీస్తు పేరట నా ప్రేమ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.